బీజేపీ స్లీపింగ్ మోడ్. ఆపద సమయంలో కనిపించని పువ్వు పార్టీ. ఖమ్మం వరద సాయంలో బీజేపీ పాత్ర శూన్యం. రాజకీయ విమర్శలో మాత్రం ముందు వరుసలోనే. రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు. కేంద్రం నుంచి సాయం తెచ్చుడులో ఫెయిల్. వరద బాధిత ప్రాంతాల్లో కనపడని కమలదళం. పార్టీ కార్యాలయంలో సభ్యత నమోదుపై చర్చ. మేం చేసేది చేస్తాం, మీరు చేసేది చేయండి అన్న కిషన్ రెడ్డి. ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఉన్నాయంటూ రాష్ట్రానికి సూచనలు. కేంద్రం నుంచి ఏం తెస్తారన్న దానిపై లేని స్పష్టత. ఇది మాత్రం వాస్తవం అండి. సరే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో, కాంగ్రెస్ పార్టీ ఆ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు కొట్లాడుతున్నాయి. ప్రజల సమస్యల కోసం కొట్లాడుకుంటున్నాయి. వాళ్ళు దాడులు చేసుకుంటున్నారు, విమర్శలు చేసుకుంటున్నారు. బాగానే ఉంది. అసలు బీజేపీ పార్టీ కనబడిన కూడా కనపడట్లే 3-4 రోజుల నుంచి వెళ్ళి. ఓవైపు రాష్ట్రంలో ఖమ్మము, సూర్యాపేట, మహబూబాబాద్ మొత్తం కొట్టకపోతుంది. మరి పోయి మన వంతు వాళ్ళకి భరోసా కల్పించాలి, ధైర్యం కల్పించాలి. అసలుకే రాష్ట్రంలో మనకి 8 ఎంపీ స్థానాలు ఇచ్చారు. ఎన్నడూ లేని విధంగా 8 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చారు. అంటే మన పార్టీ కొద్దిగా రాష్ట్రంలో పుంజుకుంటుంది. ప్రజలు మరి కష్టాలలో ఉన్నారని అంటే అస్సలు ఒక్క దగ్గర కూడా పువ్వు పార్టీ కనిపించింది లేదు, వాళ్ళ నాయకులు కనిపించింది లేదు. వీళ్ళు విమర్శలు చేయండి రాజకీయంగా అంటే మాత్రానికి పెద్ద పెద్ద కోతలు, పెద్ద పెద్ద ముచ్చట్లు. ఇక లేకపోతే కులాల మీద మాట్లాడండి, లేకపోతే మతాల మీద మాట్లాడండి అంటే మాత్రానికి విరుచుకపడేటటువంటి బీజేపీ నాయకులు మాత్రం ఇవాళ ఆపద సమయంలో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా లేరు. ఏం లేదు బీజేపీ. ఇక వాళ్ళ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో బిజీగా ఉన్నారు. దాంట్లో బిజీగా ఉండి కిషన్ రెడ్డి గారు చెప్తుండట, కేంద్రం నుంచి మా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తాయి, రాష్ట్రానికి ఆ నిధులు ఉన్నాయి అని చెప్పి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎప్పటికీ ఉంటాయండి. అది మీరున్నా ఉంటాయి, ఇంకో పార్టీ అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎప్పుడైతే మరి ఆపద వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు సహాయ చర్య చేపట్టడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఖచ్చితంగా ఉంటాయి. అది అత్యవసరమైనటువంటి డిపార్ట్మెంట్. వస్తుంది, చేస్తుంది. నాయకులుగా మీరున్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. 17 స్థానాలుంటే డైరెక్ట్గా అధికార పక్షానికి 8 సీట్లు ఇచ్చి మీకు కూడా 8 సీట్లు ఇచ్చినారంటే మరి ప్రజలకు మీరు ఎలాంటి భరోసా కల్పించాలా? ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు పోయింది లేదు, ప్రజల్ని పరామర్శించింది లేదు, పువ్వు పార్టీ కనపడట్లేదని చెప్పి సోషల్ మీడియా మొత్తం స్లీపింగ్ మోడ్. బీజేపీ పార్టీ స్లీపింగ్ మోడ్. ముచ్చట్లు చెప్పండి నాయన అంటే ఇక వీళ్ళు మామూలు ముచ్చట్లు కాదండి, పెద్ద పెద్ద ముచ్చట్లు. మాదంత పొడుగు ఇంత పొడుగు అని ముచ్చట్లు అయితే చెప్తారు. కానీ ఎక్కడ అంటే ఎక్కడ, కనీసం మరి టౌన్లో అయినా కనపడాలి కదా. హైదరాబాద్ టౌన్లో అయినా కొద్దో గొప్ప కొన్ని ప్రాంతాలు మరి ఆ జలమయంలో చిక్కుకొని పోయినాయి. పోవాలా, ప్రజలకి అవగాహన కల్పించాలా, వాళ్ళకి భరోసా కల్పించాలి. లేకపోతే మనమంతరం ఒకవైపు నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. వరద బాధితులను ఆదుకోండి, చర్యలు చేపట్టండి, ముందస్తుగానే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏ ముచ్చట్లు లేవు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో నిన్న ఈరోజు వైరల్ అవుతుంది కదా, మెల్లగా ఇయ్యాలనో లేకపోతే రేపు బయలుదేరుతారు. ఇక బయలుదేరుతారు, ఒక రోజు రెండు. ఇప్పుడు ఎందుకు ఇంకా వరదలు వచ్చినాయి, పోయినాయి, అంత అయిపోయింది. ఎట్లొచ్చి పోయినాయి అని చూడడానికి పోతారేమో. ఇక ఎట్లొచ్చినాయి, మంచిగా వచ్చినాయి ఆ వరదలు అని చెప్పి చెప్పడానికి పోతే ఇక ఇయ్యాలో రేపు పోతే పోవచ్చు కాక, ఏదో ఉడతా భక్తిగా. అరే, ప్రధాన పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో కూడా ముందుకు పోతున్నారు. ప్రజలు దయచేసి గమనించాలండి. బీజేపీ పార్టీ వాళ్ళు ఇక వీళ్ళు ఏమేం చేస్తున్నారో వీళ్ళందరినీ గమనించాలి మీరు. ఏదో మనం కళ్ళు మూసుకొని ఉత్త పుణ్యానికే ఓటేస్తే సరిపోదు. ఉత్తగానే పోయి ఓటేసి వస్తే దేనికి ప్రయోజనం ఉండదు. మన ఓటే ఇగో ఈరోజు వీళ్ళందరినీ కూడా ఎవరిని ముందుకు తీసుకుపోవాలా, ఎవరిని వెనక్కి తీసుకుపోవాలా, ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి అనేది మన ఓటే డిసైడ్ చేసింది. అలాంటిది బీజేపీ పార్టీకి కనీసం కళ్ళు కనిపించట్లేదు, స్లీపింగ్ మోడ్లో నిద్రపోతున్నది బీజేపీ పార్టీ. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం కోసం ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తోంది. ఎన్నికలు వస్తే గల్లీ నుంచి ఢిల్లీ వరకు నేతలందరూ జనంలో ఉంటారు. కానీ కష్టం వస్తే మాత్రం ఎవరు కనపడరు. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలను బీజేపీ రాష్ట్ర ప్రజానికం ఇచ్చింది. కానీ సమస్యలపై గలమెత్తేవారు ఒక్కరూ కనపడడం లేదు. 2 కేంద్రంలో మంత్రి పదవుల్లో ఉన్నారు. అయినా రాష్ట్రానికి దక్కే ఫలితం శూన్యం. వరదలతో జనం విలవిల్లాడుతుంటే ఒక్కరూ స్పందించకపోవడం బాధాకరం అని చెప్పి పలువురు వ్యాఖ్యానిస్తా ఉన్నారు. ఇక పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు నాకు తెలిసి బయలుదేరుతారు. ఇక ఇవాళ కానీ రేపు కానీ బయలుదేరి ఒకరోజే, ఆ ఒక్కరోజు మాత్రానికి అట్లా చుట్టుకొని వచ్చేస్తారు.
ఇక ఇక మామూలు ముచ్చట్లు చెప్పారు. ఇక చూతురుగానే ఉన్నాడు. పోతే వాళ్ళ ముచ్చట్లు ఎట్లుంటాయో కూడా ఒకసారి చూడాలి. అది కూడా